నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డుకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని చౌకగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని ఎస్టీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ మార్కెట్ యార్డు ప్రధానంగా రైతుల అవసరాల కోసం ఏర్పాటు చేయబడిందని పేర్కొంది. రైతులకు ఉపయోగపడని పరిస్థితిలో ఇతర అవసరాలకు వినియోగదారులు అనుకుంటే తప్పనిసరిగా ప్రస్తుతం మార్కెట్ రేటు ప్రకారమే లీజుకు ఇవ్వాలని, చౌకగా కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా ఒక రాజకీయ పార్టీకి అన్యాయం చేయడం అవుతుందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి నిజ నిజాలను వెలికితీసి రైతుల హక్కులు కాపాడేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లీజు ఒప్పందాలను పునః సమీక్షించాలని, లేదంటే ఈ స్థల కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు హనీఫ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుస్సేన్ తదితర ఎస్టీపీఐ నాయకులు పాల్గొన్నారు. హలో కార్యక్రమం అనంతరం నంద్యాల డిఆర్ఓ రాము నాయక్ వినతి పత్రం అందజేయడం జరిగింది. నంద్యాల జిల్లా అయిన అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శి. ఆల్రెడీ ఇంత ముందు కూడా పోయి వాయిస్ కూడా ఇచ్చాము. ఈ విధంగా జరిగిన తప్పు ఇట్లా చేయకూడదని మా ప్రయత్నం మేము చేసాం సార్. ఏదైనా తప్పు జరుగుతుంటే దాన్ని వ్యతిరేకించడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని బట్టి మేము మీకు మెమోరాండం ఇస్తాం. మీ పై అధికారులు తెలియజేయండి. ఓకే సార్, అదే కొంచెం చూసి పంపించండి సార్. థ్యాంక్ యూ. ఒక విషయం మీకు ప్రశ్నిస్తున్నాము. మీకు ఆ భూమి ఉపయోగంలో లేకుంటే ఎస్పీ ఆఫీసు నంద్యాలలో లేదు. పాతది డిఎస్పీ టైంలో ఉన్న ఆఫీసు చాలా చిన్నది. ఎస్పీ ఆఫీస్కి ఇవ్వండి ఎక్కడ, లేకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా సరిగా లేదు. కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఆఫీస్ అక్కడ కట్టియండి. ఆ 2,000 రూపాయలు సంవత్సరానికి వస్తే ఆ 2,000 రూపాయలతో మీరు రైతులకు ఏం అభివృద్ధి చేస్తారు అని మీరు ఇస్తున్నారు. ఇదే మీ సొంత ఆస్తి ఉంటే మీకు పక్కన పడిపోయింది ఆస్తి, ఏం పనికిరావడం లేదని వేరే వాళ్ళకి ఇస్తారు. ఈ విధంగా మీరు లీజుకు తక్కువ రేటుకి. ఇది కేవలము అధికార దుర్వినియోగం మాత్రమే. టీడీపీ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయ్యింది ప్రస్తుతం అధికారంలో వచ్చి. 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్క పేద వ్యక్తికి, ఒక్క మధ్యతరగతి వ్యక్తికి 1 సెంటు భూమి అన్న ఇచ్చారా? మీరు 1 సెంటు భూమి ఇచ్చారా? టిట్కో గృహాలు, 100 టిట్కో గృహాలు ఇంకా అంటే పడున్నాయి. దానికి మీరు ఇవ్వలేరా? అక్కడ కూడా మీరు ఇవ్వలేదు పేద ప్రజలకు. కానీ మీ ఆఫీస్కి మాత్రం 2 ఎకరాల భూమి, అది సెంటర్లో గుర్తొచ్చింది. అది కూడా సంవత్సరానికి 2,000కు. కొంచెమన్నా మీకు మీ దగ్గర నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉంటే ఇప్పటికి తప్పిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా మీరు అక్కడ ఒరిజినల్ రేట్ ఏ విధంగా ఉందో దాన్ని డబ్బులు కట్టి మీరు తీసుకోండి, తప్పులేదు. ఈ విధంగా తక్కువ రేటుకి ఇవ్వడము చాలా దౌర్భాగ్యం. దాంతోపాటు చూసుకుంటే మీడియా సోదరులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఆఫీస్ కోసం ఒక స్థలం అడిగితే ఇంతవరకు మీరు ఇవ్వలేదు. మీ గత ప్రభుత్వ హయాంలో కూడా హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం మీ యొక్క ఆఫీసులకు మాత్రం దారవృత్తం తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? కలెక్టర్ గారిని కూడా ఈరోజు మేము కలవడానికి వచ్చాము. మేడం గారు అవైలబుల్ లేకుంటే డిఆర్ఓ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఒకటే చెప్పాము, ఇస్తే మీరు ఆ భూమిని టీడీపీ ఆఫీస్కి ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ అక్కడ ప్రస్తుతం ఏ రేటు ఉందో ఆ రేటు మాత్రమే ఇవ్వాలి. లేదా ఆ జీవోని రద్దు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించండి అని ఈ సందర్భంగా మేము ఎస్డీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భీమ్. కట్టుకున్నారు వాళ్ళు ఎంత మటుకు వాళ్ళు బాడిగలు ఇస్తారంటారు, కానీ శిల్పసార్ కట్టినారు వాళ్ళు. వాస్తవంగా కరెక్ట్ నిజమే కట్టింది వాళ్ళు, కానీ వాళ్ళు ప్రజలకు వచ్చే పనులు మాత్రం చేసినారు వాళ్ళు. ఇప్పుడే మీరు పోయి సర్వీస్ చేసుకొని మీరు ప్రజలకు అవసరం పడే నిత్య అవసర సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు ఏం బాడిగ తీసిన వాళ్ళు ఏమో లైఫ్ లాంగ్ వాళ్ళు ఏమైనా ఆదాయం పొందడం లేదా వాళ్ళు. మీకు కాదు గీదు మీరు ఒకవేళ మీరు ఆఫీస్ కట్టుకోవాలనుకుంటే మీరు నూనెపల్లి మార్కెట్ యార్డ్ ఒకటే మతికొచ్చిందా? మీరు ఒకసారి మీ చరిత్ర ఒకసారి ఎత్తి చూసుకొని మీరు పాండ్యం దావులు ఆర్జీఎం కాలేజీ దాటిన తర్వాత మీకు నూనె మిల్లు కట్టినారు. ఎవరి హయాంలో శాంక్షన్ చేసినారు అది నూనె మిల్లు? మీరు ఇంటరామర్ హయాంలో నూనె మిల్లు శాంక్షన్ చేసింది. అది కట్టుకొని బ్రహ్మాండం అవుతుంది. దాంట్లో పండుకొని బొల్లాడారు. దానిలో మస్తు స్థలం ఉంది. అది లేవంటారుగా పాండ్యంలో పోయి స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, అది ఎత్తేసినారు కదా. దానిలో కట్టుకొని మీరు హైవే రోడ్ కదా అది. ఇంకా
అవెల్లా ఇడిచిపెట్టి మీరు కాదు ఇది మేము సెంటర్ నడిపోతుంటే సెంటర్లో మేము నూనె పొలం కడతామంటే ఎవరన్నా ఒప్పుకుంటారేమో కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ చేసి మేము ఎంతో దూరమనే పోతాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాం. మేము లెటర్ నెమరానం ఇవ్వడానికి కలెక్టర్ మేడం కూడా వారిని అవైలబుల్ లేనందుకు అసిస్టెంట్ కమిషనర్ కలెక్టర్ డిఆర్కి వచ్చినాము. కానీ ఇది మటుకు న్యాయం కాదు. వాళ్ళు ఎంత తొందర అయితే అంత తొందరలో వాళ్ళు ఇది ఎన్నిక తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మేము భారీ ఎత్తున మేము ధర్నాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాము. జై భారత్ జై. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.